హైదరాబాద్ గండిపేటలో వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న రైతులను ఒప్పించి మొత్తం 9.28 ఎకరాలను సుమారు 30 కోట్లకు కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు పన్నాగం పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చి దానిని సుమారు 20 రెట్లు ధరకు విక్రయించి తద్వారా సుమారు 600 కోట్లు కొల్లగొట్టడానికి బ్రహ్మనాయుడు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ పూర్తి క్రైమ్ కథా చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వమంతా బొల్లా బ్రహ్మనాయుడేనని, తెర వెనుక ఉండి ఆయనే అంతా నడిపించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ భూమిని సాగు చేసుకుంటున్న రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్, మంగమ్మ నకిలీ జీవోలు సృష్టించడంలో ఆరితేరిన రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్, బొల్లా రమేష్, రాజేష్, ప్రభుదాసులను బ్రహ్మనాయుడు పాత్రధారులుగా వాడుకున్నారని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వాంగ్మూలాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కేసు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకు బదిలీ కావడంతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బ్రహ్మనాయుడు అతని బృందాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను నార్సింగి పోలీసుల నుంచి తీసుకుని పరిశీలించారు. నిందితుల స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకున్న ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ మొత్తం భూదందాలో ప్రధాన కీలక సూత్రధారి బొల్లా బ్రహ్మనాయుడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. న్యాయస్థానం అనుమతితో బ్రహ్మనాయుడు అతడి బృందాన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే ఈ భూ కుంభకోణంలో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.